డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం చిల్డ్రన్ ఆర్ ద ఎమోషనల్ ఛాంపియన్స్, ఎలా ఏమిటి అసలు ఎమోషన్స్ ఏంటివి, ఎమోషన్లో ఛాంపియన్స్ ఏంటివి అనేటువంటి విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాకేష్ గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఎంతోమంది యువతకు విద్యార్థులకు ఫ్యామిలీ థెరపిస్ట్గా కూడా వారు ఎందుకు అలా ఉంటున్నారు, వాళ్ళ యాటిట్యూడు వాళ్ళ బిహేవియర్ ఎందుకు ఉంటుంది అనే ఒక DMIT అనే ఒక టెస్ట్ ద్వారా మన రిపోర్ట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిత్రులారా, మనకు హెల్త్ ప్రాబ్లం వస్తే స్కానింగ్ చేస్తాం, కానీ మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్. మనం బాడీకి సిమ్టమ్స్కి మెడిసిన్ ఇస్తున్నాం, కానీ రియల్గా టెస్ట్ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉంది, మన థాట్స్ ఎలా ఉన్నాయి. ఈ DMLT అనే టెస్ట్ ద్వారా మన సైకాలజీని మనం తెలుసుకుంటే మనం ఎలా హెల్తీగా ఉంటాం, పిల్లలు కెరియర్గా ఎలా ఎదుగుతారు, అసలు ఎమోషనల్గా ఎందుకు హుక్ అయ్యారనేది తెలుసుకుంటాం. అలాంటి దాంట్లో స్పెషలిస్ట్ డాక్టర్ రాకేష్ గారు ఎంతోమంది యువతకు విద్యార్థులకు అందిస్తున్నారు, ఎంతోమంది NGOస్తో వర్క్ చేస్తున్నారు. మనం కూడా కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నాం, ఇంకా చేయబోతున్నాం. కాబట్టి మీ సందేహాలు, పిల్లలకు సంబంధించిన ఏ సందేహాలు ఉన్నా, సబ్జెక్టు నడుస్తున్నా సరే మీరు మధ్యలో క్వశ్చన్ అడగవచ్చు. కాల్స్ ఓపెన్ పెట్టాం ఈరోజు. రైట్, నమస్కారం డాక్టర్ రాకేష్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. సో మీ ఇంట్రోనే చెప్పాల్సి వచ్చింది, వాళ్ళ కాల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఏంటి ఇవాళ అసలు ఎమోషనల్ ఛాంపియన్ అంటే ఏంటి, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవాళ? సో ధ్యాన యువ ప్రేక్షకులకు అందరికీ, మీకు మరియు PMC ఛానల్ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు తీసుకొస్తూ ఏదైతే మన యొక్క పిల్లల భవిష్యత్తు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ అనేది సమాజంలో ఈరోజు చాలామందికి ఆదర్శనీయం సార్. సో ముఖ్యంగా ఏదైతే ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఉందో, చిల్డ్రన్ యాజ్ ఎ ఎమోషనల్ ఛాంపియన్స్. సో ఈరోజు ఎమోషనల్ ఛాంపియన్స్గా మనం చూడాలంటే వాళ్ళని ఏ విధంగా మనము పేరెంటింగ్ చేయాలి ఒక విధం అయితే, టీచింగ్ చేయడం ఒక విధానం అయితే, పిల్లలు ఎలా స్వీకరించి దాన్ని ఫాలో కావాలి అనేది కూడా 3 భాగాలుగా మనం చర్చిద్దాం దీన్ని. సో ముఖ్యంగా పిల్లలు మనకి ఏ రకంగా పిల్లల్ని చూస్తున్నాం మనం, ఓకే, స్కూల్లో కాలేజ్లలో ఎవరినైతే వాళ్ళని తీసుకెళ్తున్నామో, సో నేటి వాళ్ళలే రేపటి పౌరులుగా మరి తీర్చిదిద్దాలి వాళ్ళని. మరి నేటి సమాజంలో వాళ్ళకి ఏమైతే మనం అందిస్తున్నామో, అది ఫుడ్ రూపంలో కావచ్చు, థాట్స్ రూపంలో కావచ్చు, అండ్ టీచింగ్స్ రూపంలో కావచ్చు, ఏదైతే అందిస్తున్నామో అవే వాళ్ళకి రేపటి రోజున వాళ్ళు ఎమోషన్స్గా బిల్డ్ అయిపోతున్నాయి. సో దీంట్లో ఇప్పుడు ఈ ముగ్గురు గురించి మాట్లాడినాం. వీటితో పాటు సోషల్ కంటెంట్ అనేది కూడా చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. హెవీ ఇన్ఫర్మేషన్ ఫ్లడ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు దేన్ని కన్జ్యూమ్ చేయాలి, దేన్ని కన్జ్యూమ్ చేయొద్దు అనే రిస్ట్రిక్షన్స్ అనేవి మనం యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ టీచర్స్గా మనము కంపల్సరీగా వాళ్ళకు నియమించాలి. సో ఈ నియామకం జరగకపోవడం వల్లనే చాలా అనర్థాలని మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం. అంటే మూవీకి రిస్ట్రిక్షన్ ఉన్నాయి, మూవీ రివ్యూ, మూవీ స్టోరియో. ఇప్పుడైతే మల్టీప్లెక్స్లో ఏ మూవీ అని ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టేసింది, కరెక్ట్. కానీ మరి అదే సోషల్ మీడియాకి కానీ అదే మూవీ టీవీలో వచ్చినప్పుడు లేదు. కొన్ని కట్స్ చేస్తున్నారు, సెన్సార్ కట్స్ ఉంటున్నాయి. కానీ ఇవి కాకుండా మనకి OTTs అని, యూట్యూబ్ ఛానల్స్ అని, లేకుంటే అదర్ వే ఆఫ్ యూట్యూబ్ కాకపోతే, లేకపోతే క్రోమ్ నుంచి కూడా చాలా కంటెంట్ తీస్తున్నారు. సో దీనివల్ల ఇన్స్టాగ్రాము, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు చేసే కొన్ని పిచ్చి పనులు అనేవి, వాళ్ళు ఏం చూపిస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు అనే ఒక వాల్యూస్ లేకుండా చేయడం ద్వారా కూడా పిల్లలపైన చాలా చాలా ప్రభావం పడుతున్నది. సో ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ది. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక కూకట్పల్లి ఇన్సిడెంట్ గురించి దేశం మొత్తంలో చర్చ జరుగుతుంది. సో ఒక 10వ తరగతి చదువుతున్న ఒక పిల్లాడు ఒక ఇంటి పక్కన ఉన్న ఒక 8వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన మరి చేసిన హత్యా ప్రయత్నం కానీ, 5 రోజుల వరకు ఒక DSP ర్యాంకు, IPS ర్యాంకు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని ఛేదించలేకపోవడం కావచ్చు. ఇట్లా చూస్తే
వాళ్ళు ఎంత పథకం ప్రకారం చేసిండో అతను ప్లాన్ రాసుకున్నాడు. ఒక 1 వీక్ బిఫోరే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే విషయాన్ని ప్లాన్ రాసుకొని మరీ ఎగ్జిక్యూట్ చేశారంటే చూడండి. అంటే ఆ ప్లాన్ అంతా ఏ నుంచి వస్తుందో వాళ్ళకి, ఎక్కడ వస్తుంది అది. సో ఎంత ఏది ఎలా చేయాలన్నది మూవీస్ వీటి ద్వారా ఒక జనరలైజ్ అయిపోయింది అది, అంతే కదా, ప్రేరణ అందరికి ఓపెన్ అయిపోయింది అది. ఇప్పుడు మంచిగా ఉండాలంటే స్టెప్స్ ఏంటివి అనేది కూడా ఉంది. ఇప్పుడు అదే నెట్ఫ్లిక్స్లో అదే ఛానల్స్లో ఇవి కూడా వస్తున్నాయి. సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ వస్తుంది, మంచి కంటెంట్ కూడా ఉంది, చాలా కంటెంట్ ఉంది, లేదని కాదు. బట్ మన వాళ్ళు ఏది కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది చూసుకునే బాధ్యత మాత్రం పేరెంట్స్కి వచ్చేస్తుంది. సో బ్రదర్స్, ఎల్డర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వీళ్ళ బాధ్యత. మనం చెప్పే పాయింట్ ఏంటంటే ఇదే. సో జరుగుతుంది, ఆ కంటెంట్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ టైమింగ్స్ ఏంటివి, వాళ్ళ టైమింగ్లో మన యొక్క పేరెంటింగ్లో మన అబ్జర్వేషన్స్ ఏంటివి, ఇది గమనిస్తుండాలి. రీసెంట్ కేసులో మీరు ఒక కేసు స్టడీ యూపీలో జరిగింది. ఒక పేరెంట్ రైతు, ఓకే, అతనికి 5 ఆడపిల్లలు. 5 ఆడపిల్లలు ఉన్న ఒక పేరెంట్స్ని సమాజం ఎట్లా చూస్తుంది, చాలా సింపతితో చూస్తుంది. కానీ అలాంటి పేరెంట్ 3 అమ్మాయిలకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి, 2 నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్లో ఉన్నారు. ఇది చూడండి కేస్ స్టడీ. సో వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళని పేరెంటింగ్ చేసిందంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము ఏవైతే గురువులు ఉన్నారో స్కూల్లో టీచర్స్ ఏదైతే చెప్పారో మేము సింపుల్గా దాన్ని ఫాలో అయినాం, అది ఫాలో అయ్యేటట్టుగా మేము ఇంటి దగ్గర జాగ్రత్త తీసుకున్నాం. అంటే టీచర్స్ ఏదైతే గైడ్ చేశారో, పిల్లల గురించి ఏది చెప్పారో అది జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయించారు, సపోర్ట్ చేశారు. ఇంప్లిమెంట్ కూడా అనరాదు, అంతే, వాళ్ళే సపోర్ట్ చేసాం. అది వాళ్ళు వేరే విషయాల్లో వెళ్లకుండా ఓటమి పాలైనా కూడా, ఎందుకంటే ఒకే రోజులో అన్ని సక్సెస్ కావాలి కదా, ఇవాళ సక్సెస్ కనబడుతుంది, దాని వెనకాల ఎంత ట్రబుల్స్ వాడి ఉంటున్నాయి. సో వాటన్నిటిని వాళ్ళు దాటుకొని రావడానికి మేము వాళ్ళు ఫెయిల్యూర్ అయినా కూడా, ఇది ఇలా జరగకపోయినా, మా వల్ల కాకపోయినా, మా ఆర్థిక స్తోమత సహకరించకపోయినా కూడా మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా వాళ్ళకి, మీరు మా గురించి కాదు మీ గురించి మాత్రమే ఆలోచించండి. అమ్మ ఎప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచిస్తుంటది కదా, వాళ్ళది ఏంటి ఆర్థిక స్థితి, ముందుకు వెళ్దామా వద్దా, అవసరమైతే ఆపడానికి కూడా వెనకాడు. కానీ అటువంటి ఒక్కరు కాదు, 2 కాదు, 5 అమ్మాయిల్ని ప్రోత్సహించిన తల్లిదండ్రుల్ని మనం ఎంత ఆదర్శంగా తీసుకోవాలి. గ్రేట్ అసలు. సో ఇలా తల్లిదండ్రులు మంచి విషయాలపైన ప్రోత్సహిస్తూ, ఇట్లాంటి విషయాలు ఈవెన్ న్యూస్ పేపర్లో కూడా తీసుకుంటే చాలా విషయాలు మీకు ఎవ్రీడే, ఇప్పుడు ఈనాడు లాంటి పేపర్ తీసుకుంటే వసుంధర లాంటి కాలమ్స్ వస్తాయి, దాంట్లో ఇవే సక్సెస్ స్టోరీస్ వస్తున్నాయి. సక్సెస్ స్టోరీలు కూడా స్టార్ట్ అయినాయి, అంతటా వచ్చేస్తున్నాయి. ఈవెన్ నేటి భారతం అని ఇలా మంచి పిల్లల గురించి మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. వాటిని వాళ్ళు చూసే విధంగా ఆ సమయానికి పేరెంట్స్ కూడా టీవీ ముందు కూర్చుంటే వీళ్ళు కూడా అవి చూస్తారు, అవి తెలుసుకుంటారు, వాటిపైన పిల్లలకి గైడెన్స్ ఇస్తారు. స్కూల్లో టీచర్స్ కూడా కొన్ని యాక్టివిటీస్ చేపిస్తుంటారు వాళ్ళతోని. ఇప్పుడు స్టార్ట్ అయినాయి యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ వచ్చేసింది. సో ఇక్కడ పేరెంట్స్ది అండ్ టీచర్స్ది భాగస్వామ్యం బాగానే జరుగుతుంది. అయినా కూడా తప్పిదం జరుగుతుందంటే ఓన్లీ మనము రెస్ట్రిక్టెడ్ కొన్ని థింగ్స్ని ఆపలేకపోవడమే. అది అతి ప్రేమ కావచ్చు, లేదా మనమే నెగ్లిజెన్సీ ఏదైనా ఉండొచ్చు. పేరెంట్ తరపు నుండి జరుగుతుంది. నెగ్లిజెన్సీ కొన్ని ఏరియాస్లో జరుగుతున్నప్పుడు అది ఈరోజు మనకు పరిణామం చెందింది, అది ఇన్స్టెంట్గా మనం చూస్తున్నాం. చెందకుండా చాలామంది అలా ఉండిపోతున్నారు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. అంటే ఇప్పుడు జరిగింది ఒక్కటి బయటకు వచ్చింది, అవును, ఇది సీరియస్గా జరిగింది కాబట్టి బయటకు వచ్చింది, ఇంకా రాకుండా ఎన్ని జరుగుతున్నాయి. వాటిని ఒక పేరెంట్గా, ఒక టీచర్గా కనుక గమనించుకుంటే సమాజంలో మరి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి. ఇప్పుడు వాళ్ళ పిల్లల బిహేవియర్ అనేది అగ్రెసివ్గా ఉంటుంది, లేదా వాడు ప్లానింగ్ ఇట్లాంటి చేస్తున్నాడు, ఇట్లాంటి కన్జ్యూమ్ చేసిన ఆపలేకపోతున్నాం అనే వాటికి మనం ఒక సొల్యూషన్ కూడా చూపించాలి. సార్ అసలు తెలుసుకోవడం అంటే పేరెంట్ ఎలా తెలుసుకోవాలి ముందు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లవాడు మామూలుగానే ఉంటాడు వీళ్ళ ముందు, ఎక్కడ ఎగ్జిబిట్ అవ్వడు, మరి తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు పిల్లవాడిలో ఇలాంటి థాట్స్ ఉన్నాయి, ఇలాంటి ఆలోచన ఉంది అనేది ఎలా తెలుసుకోవడం? సో దీనికి ఇప్పుడు సైంటిఫిక్గా చెప్పాలంటే సైకాలజిస్ట్గా వస్తే కౌన్సిలింగ్ చేయడం. ఎందుకంటే జరిగిన తర్వాత పేరెంట్కి డౌట్ వచ్చినప్పుడు మాత్రమే, వాళ్ళ వల్ల కానప్పుడు సైకాలజిస్ట్ కానీ కౌన్సిలర్ కానీ స్కూల్లో టీచర్స్ దగ్గర కానీ తీసుకెళ్ళి దాని గురించి చర్చించుకొని చేస్తారు. సో కామన్గానే ఇది ఒక 5 to 10 years లోపున కామన్గా ఎవరికైనా కూడా ఒక టెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఉన్న
ఈ యొక్క ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ని మనము గమనించవచ్చు, సైంటిఫిక్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే బ్లడ్ టెస్ట్ ఏదో ఇప్పుడు ఇంకోటి జబ్బు కూడా అవును వచ్చినాకనే చేస్తాం మనం. అవును. ఇప్పుడు ఒక ప్యాకేజ్ పెట్టారు కదా అన్నిటికీ టోటల్ బాడీ టెస్ట్ అండ్ బెడ్ టెస్ట్. బాడీ టెస్ట్ లో బాడీ ఇప్పుడు మైండ్ని బట్టే కదా. అంతే. అంటే 10 years ఉన్న పిల్లవాళ్ళలో ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చో కూడా అర్థమవుతుంది అంటారా? అర్థమవుతుంది. వాళ్ళ పర్సనాలిటీ టైప్కి అండ్ వాళ్ళ ఎమోషనల్ కోషంట్కి ఇంటర్లింక్ ఉంటుంది. పర్సనాలిటీ టైప్, ఎమోషనల్ కోషన్స్ దాన్ని బట్టి వెంటనే గైడెన్స్ దొరుకుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ అప్పటిదప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పినప్పుడు కామన్ బిహేవియర్ అనేది అక్కడ వాళ్ళు చెక్ చేసుకుంటారు. మా ఇంటి దగ్గర సో మాతోని లేదా పిల్లలతోని స్కూల్లో అతని యొక్క బిహేవియర్ ప్యాటర్న్ ఇప్పుడు ఎలా ఉంది, ఈ యొక్క రిపోర్ట్ బేస్ చేసుకొని మేము చెప్పినప్పుడు దానికి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మ్యాచ్ అయిందంటే ఫ్యూచర్లో ఇది ఎంతవరకు పెరగవచ్చు. ఇప్పుడు కొందరు పిల్లలు చూస్తుంటాం మనం, సార్ మావాడు కోపంలో చేతికి ఏది దొరుకుతుంది పడేస్తారు సార్. అదేవో కామన్ అనుకుంటారు, అనుకుంటారు పిల్లలు కామన్గా చేస్తారు అనుకుంటారు, కాదు అది. సో ఇది పర్సనాలిటీ టైప్లో డామినెంట్ పర్సనాలిటీ ఉన్న పిల్లల్లో ఈ ఎమోషనల్ కోషంట్ తక్కువ ఉన్నప్పుడు వచ్చే వాళ్ళు ప్రదర్శించే విధానం ఇది. దాన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు, దాన్ని వాళ్ళు ఎగ్జాస్ట్ చేసుకోవాలి. సో ఒకరి మీద కోపాన్ని ఒకరి మీద ఒక వస్తువు మీదనో ఒక వ్యక్తి మీదనో ఖచ్చితంగా వాళ్ళు తీసేస్తారు. అంటే ఇప్పుడు ఇది తల్లిదండ్రుల నుండి వస్తుందిగా. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మదర్ ఎక్స్పెషల్లీ అప్పట్లో చూసాం, ఇప్పుడు అంటే తెలియదు కానీ ఇప్పుడు హస్బెండ్ మీదనో కుటుంబ సభ్యుల మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపించడం, ఇంట్లో పిల్లలు కూడా పేరెంట్స్ ని ఏమనలేక ఆ కింద జంతువుల మీద చూపించడం, ఖచ్చితంగా తమ్ముడు చెల్లి మీద చూపించడం. సో ఇక్కడ ఎమోషనల్ క్వశ్చన్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనం కూడా కొన్ని చేసిన యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు తుమ్మెదలను పట్టుకోవడము, వాటిని తీసుకెళ్ళి అగ్గిపెట్టలో పెట్టడము, వాటిని ఏదో కాపాడుతున్నట్టు పెంచుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాం, కానీ వాటికి ఎంత నొప్పి కలుగుతుంది అనే బాధ మనము ఎప్పుడు గమనించాం. సో ఇటువంటివి కూడా ఇక్కడ మనం గమనించాలి. అది కొద్దిగా డిఫరెంట్ సైకాలజీ ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే వాటిని బాధించుకుంటూ వీళ్ళు సంతోషించడం కూడా కొంతగా సైకోయిజం కనిపిస్తుంటుంది మనకి. కొద్దిగా స్టార్టింగ్ లోనే తెలుస్తుంది, చిన్న చిన్న యాక్టివిటీస్ తెలుస్తుంది. నువ్వు ఎందుకు దాన్ని అట్లా చేస్తున్నావు అంటే వాడు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కూడా. నీకు ఒక రియల్ టైం ఇన్సిడెంట్ చెప్తాను. ఇది మా ఇంటి దగ్గర జరిగింది. సో మా ఇంటి దగ్గర ఒక కార్, అందరు ఇంటి ముందర కార్ పార్కింగ్ చేస్తున్నారు కదా. సో ఒక కొత్త కారు, బ్లాక్లో కొత్త కారు తీసుకున్నారు వాళ్ళు. జస్ట్ ఒక 1 week అవుతుంది రెగ్యులర్గా ఇంటి ముందు పార్క్ చేస్తుంటే. మా స్ట్రీట్లోంచి ఆ ఒక డే వాళ్ళు చూసారు కార్ మీద గీతలు ఉన్నాయి. సో అది కరెక్ట్ తెలుస్తుంది, అది సంబడి కావాలని చేసినట్టుగా తెలుస్తుంది. ఏదో మనకి రోడ్ మీద పోతుంటే తాకింది అన్నట్టు కాదు, ఒకటే గీత స్ట్రైట్గా అది ఇట్లా వంకరగా ఇట్లా పోతున్నా చూస్తుంటే అది వాళ్ళు షాక్ అయ్యారు. సరేలే ఏదో జరిగి ఉంటుంది అని చూసరికి నెక్స్ట్ డే ఇంకో గీత ఉన్నది. అరే ఇదేంటి కంటిన్యూస్గా 2 రోజుల నుంచి ఒక 2 గీతలు కనిపిస్తున్నాయండి. వాళ్ళు సీసీ ఫుటేజ్గా చూస్తే అందులో చూసాను ఒక 2 పిల్లలు అక్కడ పోకుండా అది గీసుకుంటూ పోయింది. అది ఆ స్ట్రీట్లో ఉన్న అన్ని కార్ల గీతలు ఉన్నాయి. ఓ అదే పిల్లలు ఒక్కడే అబ్బాయి, ఇద్దరు పిల్లలు. సో అది గమనించి వాళ్ళు సీసీ ఫుటేజ్లో చూసిండ్రు వాళ్ళు ఇదంతా. ఇది ఎవరు చేస్తున్నారు ఏందని చూస్తే నైట్ ట్యూషన్ నుంచి వెళ్ళుకుంటూ వాళ్ళు ఇలా కావాలని ఒక స్టోన్ తీసుకొని దాంతో వాళ్ళు చేసుకుంటూ పోవడం. అయితే వాడిని పట్టుకొని అడిగితే వాడిని పోతుంటే నెక్స్ట్ డే 3rd 4th డే పట్టుకున్నారు. అరే నువ్వు ఎందుకు చేస్తున్నట్టు 2-3 సార్లు అందరం గట్టిగా మాట్లాడిన తర్వాత వాడు చెప్పేదంటే, డబ్బున్న వాళ్ళ కార్లు చూస్తే నాకు ఇట్లా ఇవ్వాలనిపిస్తుంది స్టేట్మెంట్ వాంది. అంటే ఎక్కడ ప్రీ కండిషన్ పడింది ఎక్కడ ఉన్నా చూడండి. అసలు మనం మామూలు వాళ్ళం కూడా ఆ రకంగా చెప్పాం, మనం ఉంటే లోపల పెట్టుకుంటాం ఉంటది. పశ్చాత్తాపం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా నువ్వు ఎందుకు చేస్తావంటే వాడు వాడు జస్ట్ 2 సార్లు అంటే కొత్తగా ఉన్నది కారు, డబ్బున్న వాళ్ళు ఇట్లా వేసుకొని పోతుంటే మాకేం కావాలి అనుకుంటే గీకేసుకుంటూ పోతాను నేను. ఎటువంటి ఎమోషనల్గా మనకి ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది ఒక జెలస్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది. సో ఈ టైంలో వాడిని ఇప్పుడు ఏం చేసినా కూడా మనం కొట్టేది అది డబుల్ ట్రిపుల్ అవుతుంది. రేపు అదే రాయితో కొట్టేసిపోతారు అర్థం. అది ఏమనే చేయొచ్చు, అది ఎక్కడికైనా దారి తీయచ్చు. ఎందుకంటే చైల్డ్ కాబట్టి మనం కూడా ఏమనడానికి ఉండదు. సో దాన్ని వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి వాళ్ళతో మాట్లాడి ఇది పద్ధతి కాదు ఇది. సో ఇది ఫర్దర్గా చాలా డెవలప్మెంట్కి వెళ్తుంది. సో నీ సిచ్యువేషన్లో వాళ్ళతో నేను కూడా కలిసి మాట్లాడాను.
అబ్బాయితో కూడా మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడుతూ మీరు కూడా నేను కూడా ఇన్వాల్వ్ సైకాలజిస్ట్ గా బాధ్యత మన దగ్గరకు వస్తేనే సమాజంలో మన దగ్గరకు వస్తేనే మాట్లాడతాం. ట్రీట్మెంట్ కాదు అది అప్పుడు అలాంటివి ఉన్నప్పుడు మాట్లాడాలి. చూస్తే అసలు అది ఏంటి మరి ఆ పిల్లంతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్కూల్లో కానీ కాలేజీలో వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, సార్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్ మా వాడి మీద ఇట్లా. అక్కడికి వెళ్ళింది ఇప్పుడు దారి. ఇది అంటే ఇది ఫస్ట్ టైం కాదట అది. వాళ్ళు అలా పోవడం, వాళ్ళు కూడా పేరెంట్స్ వచ్చి నిలబడి చూస్తున్నారు మాట్లాడుతుంటే. వినేషన్లు సారీ అని చెప్పేసి కొంచెం బద్దలాడిని తీసుకొని పోతుంటే, ఏందంతా మీరు అంతా లైట్గా చేస్తున్నారు ఇదంతా అంటే, ఇట్లా చాలా ఉన్నాయి సార్ వీళ్ళకి. చాలా సార్లు జరిగినాయి కాబట్టి లైట్ అయిపోయింది. కూడా అంతే సార్, పిల్లల్ని కొట్టడం కావచ్చు, వాళ్ళ కొత్త బస్సులు చింపేయడం కావచ్చు, వాళ్ళ బట్టల మీద ఏదో రాయడం కావచ్చు, ఇట్లాంటివి వెనుక ఉన్నాయి సార్ ఇవి. సో ఇవి మరి ఏం చేస్తున్నా మీరు? కొడుతున్నాం సార్. సో ఎంతైతే కొడుతున్నారో అంతకు పెరుగుతుంది అది. ఇప్పుడు మార్చుకోవడానికి ఏమి మనం ఏం ఫెసిలిటేట్ చేయట్లా లేదు అక్కడ. వాడు మార్చుకునేటట్టు అయితే వాడు వెంటనే మార్చుకుంటాడుగా. అది మార్చుకోలేని స్థితిలో ఉన్నాడు పిల్లవాడు. సో అందరు దాన్ని లేబులింగ్ చేసి వీడు ఇంతే అన్నట్టుగా డిసైడ్ చేయకుండా కొద్దిగా ఎవ్రీడే మనతో మాట్లాడే విధానం కావచ్చు, వానికి మంచి విషయాలపైన చూపించడం కావచ్చు. ఇప్పుడు మనకి మన రామాయణం, మహాభారతం లాంటి ఎన్నో కథలు ఉన్నాయి. సో వాటిలలో మంచి క్యారెక్టర్స్, చెడు క్యారెక్టర్స్ రెండు ఉన్నాయి. సో నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే, వాళ్ళకు డైరెక్ట్గా నువ్వు ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దనికంటే, సో అలా చేసే అలవాటు, అలా చేసే గుణం ఉన్న కొందరి గురించి వాళ్ళకి కనుక స్టోరీస్ రూపంలో చెప్పినప్పుడు, ఇప్పుడు మనకి దుర్యోధనుడు లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, రావణాసుడు లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళు చదువులో లేరా అంటే వాళ్ళు అన్నీ చదివిండ్రు. ఇప్పుడు బ్రహ్మ అని పిలుస్తాం మనం. ఓకే, సో అతనికి వేదాలకు సంబంధించిన అంత విద్య తెలుసు అతనికి. అయినా కూడా అతను చెప్పేది ఏంటంటే, నాకు అన్నీ తెలుసు కానీ నేను ఇది చేయకుండా ఉండలేకపోతున్నాము. వండర్ఫుల్. ఎస్ సార్, రాకేష్ జీ. ఎస్ సార్. సో ఇది ఇష్యూ జరిగింది. నెక్స్ట్ వాళ్ళకి ఈ స్టూడెంట్స్కి చెప్పినట్టుగా వాళ్ళకు చెప్పాను, పేరెంట్స్కి. సో ఎవరైతే దీన్ని నిజంగా ఆచరిస్తారో, ఎందుకంటే స్కూల్లో మేము అవేర్నెస్ ఇస్తాము, చాలామంది పేరెంట్స్ మీటింగ్లో వెళ్ళినప్పుడు మాకు స్కూల్ వాళ్ళు అవకాశాలు ఇస్తారు, వాళ్ళకి చెప్పండి సార్ అని. సో ఒక 1 hour సెషన్లో మేము అసలు ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ గురించి కానీ, పర్సనాలిటీ గురించి కానీ లైవ్ సెషన్ ఇస్తాము. దాని ద్వారా చాలామంది ఈ టెస్ట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సో బ్రెయిన్ అనాలిసిస్లో మనం చూపించేది ఏంటంటే, ఫస్ట్ పర్సనాలిటీ గురించి డిస్కషన్ వస్తుంది. సో వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ దే ఆర్, వాళ్ళ యొక్క బ్రెయిన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి తెలియజేస్తాము. అంటే ఏ ఏరియాలో వాళ్ళకి ఆల్రెడీ ఇన్బిల్ట్ అంటే ఇన్బోర్న్ టాలెంట్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ యొక్క కోషన్స్, ఎమోషనల్ కోషెంట్, ఇంటెలిజెంట్ కోషన్స్, అడ్వర్సిటీ కోషెంట్, క్రియేటివ్ కోషెంట్, ఇలా కోషన్స్ గురించి వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, పేరెంటింగ్ చేయాలో కూడా టిప్స్ అనేది ఇస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ లోపల ఉన్నటువంటి క్యాలిబర్, టాలెంట్, వాటిని కరెక్ట్ వేలో అడ్రస్ చేసే యాక్టివిటీస్ లేకపోవడం వల్లనే ఇలా నెగటివ్గా ఉపయోగిస్తున్నారు అనేది అర్థమవుతుంది. అంతే కదా? కరెక్ట్. అందరు అలా కాకపోవచ్చు. అవును, మేబీ కొంతమంది ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ ఉండొచ్చు. ఎవరికైతే ఇవి అడ్రస్ అవ్వట్లేదు, అంటే ఇవి తీరట్లేదు, వాడి టాలెంట్ ఒకటి ఉంది, టాలెంట్కి తగ్గట్టు లేనప్పుడు ఇలా నెగటివ్గా యూజ్ చేస్తున్నాడు ఎనర్జీ. సో లోపల ఉన్న ఒక ఎనర్జీ ఒకటి, బయటికి జరుగుతున్నది ఒకటి. ఖచ్చితంగా వాళ్ళ ముందట మనము వాళ్ళ లోపటి విషయాన్ని మనం గమనించకపోవడం వల్ల వచ్చే అనర్థాలు ఇవి. సో చిన్నప్పటి నుంచి వీటిని అడ్రస్ చేసుకుంటూ వస్తే మనకు టీనేజ్కి వచ్చేసరికి మనకు వాళ్ళని ఒక రూపానికి తీసుకురాగలగాలి పేరెంట్స్. వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకొని ఉండాలి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి తెలుసుకొని ఉండాలి, వాళ్ళకి ఎమోషనల్గా ఏమి వాళ్ళు కోరుకుంటున్నారో అది యాజ్ ఎ పేరెంట్గా మనం ఇవ్వలేనప్పుడే వాటిని సమాజంలో ఇంకో రకంగా వాళ్ళు తీర్చుకోవడానికి వల్ల వచ్చే అనర్థాలు ఇవి. ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం ఖచ్చితంగా కావాలి. అది పేరెంట్స్ ద్వారా కొన్ని నీడ్స్ ఉంటాయి, స్కూల్లో కొన్ని నీడ్స్ ఉంటాయి. సో ఎక్కడ ఏ నీడ్స్ ఉన్నా పేరెంట్స్ ద్వారా నీడ్స్ ఫుల్ఫిల్ అయితే సరిగ్గా ఉండడం అనేది జరుగుతుందా? ఉంటుంది. ఎందుకంటే మనము స్కూల్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 10th క్లాస్ వరకు ఎక్కువగా వాళ్ళు సమయాన్ని గడిపేది, ఎక్కువగా నమ్మేది, ఎక్కువగా చూసేది అంతా కూడా ఇల్లు, పేరెంట్స్, ఇంటి చుట్టుపక్కల ఉండే సమాజం. కాబట్టి 80 to 90% అనేది పేరెంట్స్ అనేది ముఖ్యం. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళు ఎటువంటి నీడ్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు, ఐడెంటిఫై చేయడం, ఫుల్ఫిల్ చేయడం. సార్ ముందు వాళ్ళ నీడ్స్ ఏంటివి, కరెక్ట్, మనం ఏం ఫుల్ఫిల్ చేస్తున్నాం, ఏం చేయలేకపోతున్నాం. అవును, ఈ మినిమం ఐడియా పెట్టుకోవాలి పేరెంట్స్ ఉండాలి.
సో సెల్ఫ్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్స్ మనకు చాలా వరకు స్కూల్లో చాలా వరకు ఈ మెడిటేషను, ఈ యోగా లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఓకే. సో ఏందంటే అవి బ్యాలెన్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో పేరెంట్స్ కూడా మేము ఎంకరేజ్ చేసిందంటే వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీస్ ఇవ్వండి. వాళ్ళ సమయంలో కనీసం ఒక అరగంట నుంచి వాళ్ళకు ఒక గంట సేపు అయినా కూడా ఫిజికల్ యాక్టివిటీస్లో వాళ్ళ ఎమోషన్స్ ఎగ్జిబిట్ అవుతాయి. అది కానీ అన్లక్కీ థింగ్ ఏంటంటే మనం ఇలాంటి క్లాసెస్ చెప్పడానికి వెళ్ళినా ఫస్ట్ క్లాస్ నుంచి 9th వరకు ఇస్తారు ఛాన్స్, కానీ 10th ఇవ్వరు. మళ్ళీ ఎస్ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇవ్వాల్సిందే 10th కదా. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ అవుతారు ఎడ్యుకేషన్ నుంచి, చాలా స్ట్రెస్లకు వెళ్ళిపోయి నేను చెయ్యలేను అనే పరిస్థితికి వచ్చినప్పుడు వాడు ప్రవర్తించే విధానము ఇప్పుడు మనం పర్సనాలిటీ మీద డిపెండ్ అవుతుంది. డామినెంట్గా ఉన్నవాడు పర్సనాలిటీలో నేను చెయ్యలేను అనే సందర్భం వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఏం చేస్తే పేరెంట్స్ నా జోలికి రారు అనేది ఆలోచిస్తారు. ఓ అంటే నన్ను మళ్ళీ ఒక్కసారి అడగకుంటే ఏం చేయాలని ఆలోచిస్తాడు. మన ఆలోచన మీద అట్లా పోతుంది మనది. సో కాబట్టి వాళ్ళు అగ్రెసివ్గా ఉండేసి ఏదో నువ్వు చదవకైనా పర్లేదు అనే మాట అనేంతగా వాడు ప్రభావితం చేస్తాడు. చదవకపోయినా పర్లేదు కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆ మాట వాళ్ళతో తీసుకొచ్చేటట్టుగా వీని బిహేవియర్ తయారైపోతుంది. అదే స్టడీ పర్సనాలిటీ ఉందనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సైలెంట్ అయిపోవడము, మాట్లాడకపోవడము, ఏడవడము, బాధపడము, ఈ యాంగ్జైటీ డిప్రెషన్ పెంచుకోవడము అంటే లోపల జరుగుతుంది, బయటికి కనబడదు, ఎక్స్ప్రెస్ చేయడు. సో ఇలా ఉండడం వల్ల పేరెంట్స్ వాళ్ళకి ఒకళ్ళు అర్థం చేసుకునే పేరెంట్స్ ఉంటే నో ప్రాబ్లం బేటా, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇలా చెప్పగలిగి వాళ్ళ ముందు తీసుకెళ్తే మనకు మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని లవ్ అండ్ ఎఫెక్షన్ యాజ్ వెల్ యాజ్ గైడెన్స్. వీళ్ళకి సపోర్ట్ ఏంటంటే గైడెన్స్ ఉండాలి. అదే మేము ఏం చేస్తున్నాము స్కూల్ లెవెల్లోనే పేరెంట్స్కి కానీ టీచర్స్కి అని చెప్పేది, మీరు ఇలాంటి కేసెస్ గమనించినప్పుడు, ఇలాంటి ప్రవర్తన మీరు గమనించినప్పుడు ఎంతో కొంత పేరెంట్స్కి అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పేరెంట్స్ తెలుసుకుంటే మీరు కౌన్సిలర్నైనా మీరు సపోర్ట్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాకేష్ గారు. మనం ఇన్స్టిట్యూట్ రన్ చేసినప్పుడు ట్యూషన్ సెంటర్ తర్వాత స్కూల్ అప్పుడంతా మనం అంటే ఎక్కువ టైం స్పేర్ చేయనప్పుడు డాక్టర్ సపోర్ట్ తీసుకోవాలి. హోమియో డాక్టర్స్ ఆ హోమియో 1 or 2 డోసెస్ పడగానే నార్మల్ అయ్యేవాడు. కరెక్ట్. మనం మాట్లాడినప్పుడు వాడు వినేవాడు. కరెక్ట్. మనం NLP ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వడానికి ముందు కూడా ఇలా బాగా హైలీ వెక్స్డ్ బిహేవియర్ ఉన్నప్పుడు, అన్కంట్రోలబుల్ థింగ్ ఉన్నప్పుడు మనం గైడ్ చేసేవాళ్ళం పేరెంట్కి, వెళ్ళండి ఒకసారి కన్సల్ట్ చేయండి అని. ఇలా డాక్టర్ అండ్ స్కూల్స్ లేదా కౌన్సిలర్ అండ్ స్కూల్స్, సైకాలజిస్ట్ అండ్ స్కూల్స్, కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ అండ్ స్కూల్స్ కొలాబరేటెడ్గా వర్క్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది మీరు చెప్తుంటే అర్థమైంది. మన భాగ్యం అప్పటి నుంచి కూడా ఈ థాట్తో ఉన్నాం. ఎస్. సో ఇప్పటి సమాజానికి ఎట్లా అయితే ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఒకరోజు రెండవ రోజు పారాసిటమాల్ వేసుకొని మనం చెక్ చేసుకుంటాం తగ్గుతుందా లేదా, తగ్గిందా నార్మల్గా మన పనిలోకి మనం వెళ్ళిపోతాం. తగ్గలేదు దెన్ వీ గో ఫర్ ఎ ఎక్స్పర్ట్, అది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో వీ ఎక్స్ప్లెయిన్ వాట్ సో అండ్ సో ఇస్ హ్యాపెండ్. అలానే ఇక్కడ కూడా మీరు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేసి మీ వల్ల కానప్పుడు దాన్ని దండించడానికి రిపీటెడ్గా చేయడానికంటే ఒక ఎక్స్పర్ట్ సహాయం తీసుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇలాంటి దుష్ట పరిణామాల నుంచి కాపాడుకోండి. వాళ్ళని ఏ చిన్న తేడా కనబడినా ఇప్పుడు వాడు కొద్దిగా దగ్గు తుమ్ము రాగానే అరే డాక్టర్ దగ్గరికి పరిగెట్టి ఏదైతే టెస్ట్లు చేయిస్తున్నారో ఇవన్నిటికన్నా ముందు వారి సైకలాజికల్ టెస్ట్ DMIT టెస్ట్ని కనుక చేపిస్తే వాళ్ళ పర్సనాలిటీ మొత్తం మీ ముందు వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, చెప్పండి. ఈ రిపోర్ట్ అనేది మనకు ఒక మాన్యువల్ లాంటిది. ఓకే. సో పిల్లల రూపంలో తీసుకుంటే ఇలా ప్రింట్అవుట్ వస్తుందా, మొత్తం 36 pages సంబంధించిన వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వాళ్ళ యొక్క బ్రెయిన్ స్ట్రెంగ్త్ అండ్ వాళ్ళ వీక్నెసెస్, వాళ్ళని మరి అటువంటి ఏరియాలో దీన్ని ఏమంటామంటే మేము RRR ఫార్ములా అంటాం. RRR. సో ఫస్ట్ ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ అదంతా కూడా అవి రిజల్ట్ని చూస్తున్నాం, బయటికి వచ్చిన రిజల్ట్ చూస్తున్నాం, దాని రూట్ కాజ్ లోపల ఉంది. ఆ రూట్ కాజే సెకండ్ R, రిజల్ట్ రూట్స్. మా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ తర్వాత వచ్చే రిపోర్టే ఈ రూట్స్. ఓకే. సో కంప్లీట్గా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, దాని కారణం ఏంటి అనేది వాళ్ళకు దీని ద్వారా ఎప్పుడైతే అర్థం చేపిస్తామో దెన్ థర్డ్ R, ఇట్ ఈస్ కాల్డ్ రెమెడీస్. రిజల్ట్, రూట్, రెమెడీస్.
అంటే బయటికి పిల్లలు అలా ఉన్నారు అంటే అది రిజల్ట్, అది దాని రూట్ కాజ్ని మీరు ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఈజీ అండ్ యాక్సెసిబుల్ గానే ఉంటుందా? చాలా ఈజీ అండి. ఒక 10 minutes లోపల మనకి ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 1 day పడుతుంది దాని యొక్క అనాలిసిస్ చేసి ఈ రిపోర్ట్ జనరేట్ చేయడానికి. ఓకే. సో 1 day తర్వాత మనకి ఒక కౌన్సిలింగ్కి మనం టైం తీసుకుంటాం. మా కౌన్సిలింగ్ సెంటర్కి వస్తుంటారు చాలామంది. లేదు దూరం ఉన్న వాళ్ళు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు, ఆన్లైన్లో కూడా ఈ చేస్తారా? ఫింగర్ ప్రింట్ కూడా మేము ఆన్లైన్లో వాళ్ళకి ఫోన్ ద్వారా తీసుకుంటాం అండ్ రిపోర్ట్ చేసి కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళకు 1 hour 1.5 hour సెషన్ తీసుకొని వాళ్ళకి రూట్ కాజెస్ చెప్పడం ద్వారా వాళ్ళకి ఆల్రెడీ ఎటువంటి ఫేస్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఫేస్ చేశారు కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు అక్కడ. రైట్. సో మేము చూస్తున్నామండి ఇది, కానీ మేము దీన్ని ఇలా అనుకుంటున్నాం, అజంప్షన్స్ అంతా కూడా లైఫ్ అంతా కూడా అజంప్షన్ మీద నడుస్తుంది. మేము ఇలా అనుకుంటున్నాం, వాడు కావాలని చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ రావట్లేదు కొందరు పిల్లలకి, ఓకే, దాన్ని ఏం చేస్తుంటారు, బలవంతంగా కొట్టి తిట్టి చేస్తుంటే వానికి ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది తప్ప రిజల్ట్ రావట్లేదు, ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ లైక్ ఒక 1 to 2 years వాడు 5th class నుంచి 6th 7th వచ్చేవారికి 8th classలో వాడు మ్యాథ్స్ అంటే భయాన్ని కలిగించే విధంగా అతని యొక్క పేరెంటింగ్ జరిగిపోయింది. ఇప్పుడు అతని యొక్క లెర్నింగ్ స్టైల్ ఈ రిపోర్ట్లో మనకు చాలా ఇంపార్టెంట్, పర్సనాలిటీతో పాటు లెర్నింగ్ స్టైల్, థింకింగ్ స్టైల్. అంటే వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్, కొందరేమో ఆడిటరీ లెర్నర్స్ ఉంటారు, అంటే వాళ్ళ యొక్క లెర్నింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా వినడము మాట్లాడడం ద్వారా జరుగుతుంది. వినాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటారు. సో వీళ్ళని ఎప్పుడైతే గ్రూప్ డిస్కషన్స్ కమ్యూనికేషన్ పాయింట్లో చేస్తున్నాం అనుకోండి, అంటే ఒక సబ్జెక్ట్ని చదివి ఇంకొకరికి చెప్పడము, వేరే వాళ్ళు చదివింది ఇతనితో మాట్లాడడం, ఈ రెండు జరిగినప్పుడు అతను నేర్చుకోవడం అనేది తొందరగా జరుగుతుంది. ఇప్పుడు ఆడిటరీ వాళ్ళకి అది ఆ నీడ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఆ బ్రెయిన్లో వాని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ, టెంపరల్ లోపల ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఆడిటరీగా తొందరగా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం, ప్రాసెస్ చేసుకోవడం అండ్ స్టోర్ చేసుకోవడం కూడా టెక్నికల్గా జరిగిపోతుంది తొందరగా. వండర్ఫుల్. మీరు చెప్తుంటే నా చైల్డ్హుడ్, నా టీనేజ్ గుర్తు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసిన ప్రతి విషయం కూర్చోబెట్టి చెప్పేవాడిని, వాళ్ళకి ఏం అర్థమైందో నేను అడిగేవాడిని. అలా నాకు చాలా బాగా గుర్తుండేది చదవడం కన్నా కూడా. ఎస్. ఇప్పుడు చదవడం ద్వారా 2-3 గంటల్లో జరిగే కార్యక్రమం టైం అనేది మీరు మాట్లాడడం ద్వారా, చెప్పడం ద్వారా 10-15 నిమిషాల్లో మీకు వచ్చేస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రెండవది మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు దాంట్లో సెల్ఫ్ క్వశ్చన్స్ వచ్చేస్తుంటాయి. ఇక్కడ దాకా చదివాను, దీని తర్వాత ఏంటిది అనేది నా బ్రెయిన్లో ఎప్పుడైతే సబ్జెక్ట్ నాకు డెలివరీ కాదో ఐ అండర్స్టాండ్ ఏంటిది, ఓహో నేను ఇక్కడి వరకే చదివాను, లేదు మొత్తం చదివాను కానీ నాకు అర్థమైంది మాత్రం ఇక్కడి వరకే. నేనేమనుకుంటున్నా, మొత్తం చదివేసినా కదా నాకు మొత్తం వచ్చు అనుకుంటాను. చదివిందంతా వచ్చు అనే దాంట్లో నుండి ఇలా డిస్కస్ చేసినప్పుడు, విన్నప్పుడు, చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఓహో మొత్తం పాయింట్స్ నాకు అర్థం రాలేదు, ఇంకా కొన్ని ఉన్నాయని. అవును. సో వేరే వాళ్ళతోని వాళ్ళ పాయింట్స్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ చదవకుండానే నేను వాటిని రిమెంబర్ చేసుకునే కెపాసిటీ కూడా నాకు పెరుగుతుంది. రైట్. ఇక్కడనే చాలామంది ఇబ్బంది అవుతుంది. చాలామంది చదువుతూ ఉంటారు, బాగా చదువుతుంటారు, ఎక్కువ చదువుతుంటారు, యాన్యువల్ అంటే యూనిట్ టెస్ట్లలో బాగానే రాస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి 10th class కదా, బయటికి వెళ్ళాలి కదా, అక్కడ పేపర్ మీద రాసేటప్పుడు ఉంటుంది. పేపర్ మీద రాసేటప్పుడు గుర్తుకు ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. ఇది డిఫరెన్స్ అనమాట. అది ముందే తెలుసుకుంటే సాల్వ్ అవుతుంది. ఎస్. వీళ్ళకు చదువుకునేటప్పుడు కూడా ఇంకొక రెమెడీ మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, ఒక మ్యూజిక్ లైట్గా మెడిటేషన్ మ్యూజిక్ అనొచ్చు, దాన్ని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనొచ్చు దాన్ని. ఇదేం చేస్తుందంటే వాళ్ళ ఫోకస్ని కంటిన్యూటీ చేస్తుంది, డిస్టర్బ్ కాకుండా. ఇప్పుడు ఇంట్లో ఏవేవో సౌండ్లు వస్తుంటాయి, ఏదేదో మాట్లాడుకుంటుంటారు, మనకి ఏదేదో థాట్స్ కూడా మైండ్లో వస్తుంటాయి, చదువుతూ ఉంటాయి, ఏదో గుర్తు వస్తుంటాయి. సో దానివల్ల కూడా స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. అది అంటే బయట ఏది వినబడకుండా, అంటే ముందు ఏది వినబడ్డా మన మైండ్ కూల్ అండ్ కామ్ అవుతుంది. నిన్న మా అమ్మాయి చెప్తుంది, చదువుతుంది, స్లైట్గా ఓం చాంటింగ్ పెట్టుకొని, అంతకుముందు అన్ని వివిధ రకాలుగా వినేది. ఇప్పుడు తను ఎందుకో ఓంకి కనెక్ట్ అయిందట. ఓం చిన్నగా వస్తూ ఉంటే హైలీ ఫోకస్డ్గా చదవగలుగుతున్నాను డాడీ అని చెప్తుంది ఆ అమ్మాయి. సో ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వెతుకున్న వాళ్ళు దీన్ని అదృష్టవంతులు అనొచ్చు. ఓకే, తెలిసిపోయింది వాళ్ళ టెక్నిక్ అంతా, ఏది బాగా నాకు పనిచేస్తుంది, అన్నీ చూడాలి, ఏది సూట్ అవుతుందో అది యూజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని లక్ బై ఛాన్స్ లాగా లైఫ్లో వదిలేసుకోవడం కంటే వాట్ వీ సజెస్ట్ ఈస్,
సో టెక్నికల్గా అండ్ సైంటిఫికల్గా ఎవిడెన్స్ ఉన్న ఇలాంటి ఒక టెస్ట్ కనుక వాళ్ళు చూసుకునేది ఉంటే, పేరెంట్కి ముందే తెలిసేది ఉంటే, అన్నోయింగ్లీ వాళ్ళకి తెలియని ఏజ్లోనే వీళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి నౌ యూ హ్యావ్ టు స్టడీ అన్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈ మ్యూజిక్ ప్లే చేసినప్పుడు వాళ్ళు ఇంతకుముందు 10 నిమిషాలకు లేచి పరిగెత్తే వాళ్ళు కాస్త ఒక అరగంట గంట సేపు కూడా కంటిన్యూస్గా వాళ్ళు ఫోకస్గా ఉండి చదివి రిజల్ట్స్ తెచ్చుకోవడం మేము ఈ సజెషన్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అవును, ఇట్స్ ట్రూ కదా. ఇప్పుడు సినిమాను ఇంట్రెస్ట్గా, ఒక వెబ్ సిరీస్ని ఇంట్రెస్ట్గా ఎందుకు చూస్తారు? బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది, ఖచ్చితంగా ఆ మ్యూజిక్ ఎంగేజ్ చేస్తుంది వాళ్ళని. అది వావ్. ఇట్లా ఈ లెర్నింగ్ స్టైల్ అనేది మనకి కెనెస్థెటిక్ ఉంటుంది, అంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు, దానిలో ఇన్వాల్వ్ కాలేరు, ఆ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోలేరు, లేదా ఆ రిసీవ్ చేసుకున్న నాలెడ్జ్ని వాళ్ళు డెలివరీ చేయలేరు. ఈ 4 విషయాలు వాళ్ళకి కెనెస్థెటిక్గా ఏదో ఒక ప్రయోగం చేయాలి, వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి, చేతో చూపియాలి. ఎస్, ఏ ఫర్ యాపిల్ అని చెప్పే బదులు యాపిల్ని టచ్ చేసి చూపియాలి. ఒక్కసారి వాళ్ళు యాపిల్ పట్టుకొని ఇది యాపిల్, ఈ షేపు, ఆ కలరు, అది ఎప్పుడైతే స్పర్శ ద్వారా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో కెనెస్థెటిక్ వాళ్ళు ఎప్పుడు కూడా. సో ఇలా చేసినప్పుడు వాళ్ళ యొక్క దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. సో కెనెస్థెటిక్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీళ్ళు విజువల్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే వీళ్ళు ఎక్కువగా చూడడానికి ప్రయారిటీ ఇస్తారు. ఏదైనా మాట్లాడినా పిక్చర్ లాగా చూడడం, పిక్చర్, ఆ పర్సన్ యొక్క హావభావాలు, డ్రెస్సింగ్లు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ గమనిస్తుంటారు వాళ్ళు. ఇవి మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాస్ రూమ్లో ఈ పిల్లలు ఆటోమేటిక్గా ఈ సిచ్యువేషన్లో కూర్చుంటారు. ఫ్రంట్ సీట్లో కూర్చుకునే ఎక్కువ పిల్లలందరూ కూడా విజువల్ లెర్నర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అపీరెన్స్ కనబడాలి వాళ్ళ టీచర్ని ఫేస్ చూసుకుంటూ వినాలి. వాళ్ళకి అపీరెన్సే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళ డ్రెస్సింగ్ని అవి ఫాలో అవుతుంటారు వీళ్ళు, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ని కాపీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు విజువల్ స్టూడెంట్స్. ఆడిటరీ స్టూడెంట్స్ ఎక్కువగా మధ్యలో కూర్చుంటారు, ఎందుకంటే వీళ్ళకి ఆడిటర్ అనేది తొందరగా రీసౌండ్ మొత్తం క్లాస్ రూమ్ మొత్తం వచ్చేది కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. అందరి వినబడాలి, ముందు అందరూ మాట్లాడాలి, అందరికీ కావాలి వీళ్ళకి. నెక్స్ట్ లాస్ట్ బెంచ్ లో కూర్చున్న పిల్లలు ఎక్కువగా కెనెస్థెటిక్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి బాడీ మూమెంటం అనేది ఎక్కువ ఉంటుంది. సో వీడికి కదులుతా అంటే అన్ని కూడా బాడీ జరగదు. ముందు కూర్చుని పెట్టినాం అనుకోండి, వాడి సైలెంట్ కూర్చోవాలి, ఒక దగ్గర కూర్చోవాలి, ఇట్లా అన్నాం అనుకోండి వాడు ఉండలేడు. సో మీకు అందుకే వాడు ఎంత ముందు కూర్చోబెట్టినా మళ్ళీ వెనకకి పోతా ఉంటాడు. అది చాలా మంది కూడా అంతే చేస్తారు. ఎస్, ఇప్పుడు బ్యాక్ బెంచర్స్ అని మనము వాళ్ళని ఏదో ముద్ర వేయడం కంటే వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు కెనెస్థెటిక్ స్టూడెంట్స్ అనేది ఒక పేరెంట్ కానీ ఒక టీచర్ కానీ గమనించారు అనుకోండి, వాళ్ళకు వర్క్ని అసైన్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలి. క్లాస్ రూమ్లో సబ్జెక్ట్కి వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళకి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ సంబంధించింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ సబ్జెక్ట్ ఒకటి ఉందనుకోండి, ఆ రోజు పాఠం చెప్పేసి దాని గురించి ఏదైనా యాక్టివిటీ నువ్వు ఇంటికాడ చేసుకొని రా, దీన్ని ఇట్లా కట్ చేసుకొని రా, ఈ పేపర్ నువ్వు గీసుకొని రా అని చెప్పినాం అనుకోండి. ఇప్పుడు యాక్టివిటీ బేస్డ్ అందే, ఇప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అంటే బ్యాక్ బెంచర్స్ అని తక్కువ లైట్గా తీసుకోవడానికి లేదు. మీకు సమాజంలో చూడండి ఎక్కువ బ్యాక్ బెంచర్సే సక్సెస్ఫుల్ ఉన్నారు. ఐ ఆమ్ ద బ్యాక్ బెంచర్. 80 మా స్ట్రెంత్. సింగరేణి స్కూల్ బెల్లంపల్లి, లాస్ట్ బెంచ్ మనది. 85 పీపుల్లో లాస్ట్ బెంచే మనది. ఎందుకంటే వీళ్ళు కనెక్టింగ్ అనేది ఏ మాస్టర్ కానీ ఏ టీచర్ కానీ ఇటువంటి వాటికి ప్రయారిటీ ఇస్తారో వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు. వీళ్ళు కనెక్ట్ అయిపోయి ఆ యొక్క యాక్టివిటీని చేసి వీళ్ళకు సైన్స్ ఫెయిర్స్ అని వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అక్కడ, వీళ్ళ హడావిడి ఎక్కువ ఉంటుంది అక్కడ. సైన్స్ ఫెయిర్స్కి మా స్కూల్లో లాస్ట్ బెంచ్ అనో లేకపోతే మా చిన్న క్లాస్ అనో తీసుకెళ్ళకపోయేది. నేను స్కూల్ బంకు కొట్టి మరి సీనియర్లతో మంచిగా వేరే దగ్గరకు ఉంటే కూడా వెళ్ళి సైన్స్ ఫెయిర్లో తిరిగేవాడిని నేను. నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది, నాకు నా చైల్డ్హుడ్ గుర్తు. అంటే నిజంగా ఇది ముందు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత NLP చదివినప్పుడు ఇవన్నీ అర్థమై మిగతాయి కూడా డెవలప్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ముందే తెలుసుకుంటే ఎక్కడెక్కడ మనకు స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడెక్కడ వీక్నెస్ ఉంది అంటే ఇవి తెలుసుకున్నప్పుడు ఒకసారి వచ్చింది మనకు అలానే ఉంటుందని గ్యారంటీ లేదు. బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని మనం చేస్తున్నాం, అంటే ఏదైతే మనం తక్కువగా చేస్తామో దాన్ని NLP ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. సో ఇదేదో 20-30 సంవత్సరాలకు వెళ్ళిన తర్వాత అక్కడేదో చేసుకోవడం కంటే ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపటినే దీన్ని కరెక్ట్గా ట్యూన్ చేసే అవకాశము ఖచ్చితంగా పేరెంట్
టీచర్ చేతిలో ఉంది. అంటే టీనేజ్ అయిపోయే లోపు అట్లీస్ట్ మరి 10 ఏళ్ళక చేయాలంటే చేయండి. మరి టీనేజ్ అయిపోయే లోపైనా ఈ రిపోర్ట్ ఉంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నా స్ట్రెంగ్స్ ఇవి, నా వీక్నెసెస్. ఇప్పుడు ఒక ట్రైనర్గా మేము వెళ్ళగానే మొన్న ఒక ఆర్ఫనేజ్ స్కూల్కి వెళ్ళాం. ఫస్ట్ నేను ఒకటే అడిగా, మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెసెస్ ఏంటి, మీ ఆపర్చునిటీస్ ఏంటివి, మీ థ్రెట్స్ ఏంటివి అని చెప్పడానికి వెనుకాడుతున్నారు. తెలియదు అది. ఆలోచించారు, ఒక్కరో ఇద్దరో చెప్తున్నారు, వీక్నెస్లు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కానీ ఇది ఎక్స్టర్నల్ క్వశ్చన్ అని అర్థమైంది. అవును, అవును. అదే ఈ టెస్ట్ వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ గురించి వాళ్ళకే ఫుల్ సమాచారం ఉంటే ఏం చేయొద్దు ఏం చేయాలి అనేది ఈ జనరేషన్ చాలా బాగా తీసుకుంటారు అనేది మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఒక్కొక్క స్టూడెంట్ పైన పేరెంట్ పెట్టేది కొన్ని లక్షల నుంచి ఇన్వెస్ట్మెంటే అని అనొచ్చు. ఒక ఫైనాన్షియల్ వర్డ్ కనుక మనం యూజ్ చేసేది ఉంటే, ఫర్ స్కూల్స్ అండ్ ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ అదర్ యాక్టివిటీస్కి నియర్లీ ఒక 50 lakhs నుంచి 1 crore ఇన్వెస్ట్ చేసే టైం ఇది. సో అలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనము సమాజంలో వచ్చే ఒత్తిడిని బట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి, అవి బ్యాడ్ డెబ్ట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఫైనాన్షియల్ వర్డ్స్ ఇవ్వండి, మన తెలవాలి, పేరెంట్స్ కూడా అర్థం కావాలి. సో అలా మార్చి పిల్లోని కాన్ఫిడెన్స్ దెబ్బతీసి వాడిని సక్సెస్ నుంచి ఫెయిల్యూర్ వైపు తోసేది ఎవరు మరి ఇక్కడ అంటే ఈ బర్డెన్సే. కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏరియాలో మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసినా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళ వీక్ ఏరియాస్లో ఎంత ఎక్కువ మీరు ఇన్వెస్ట్ చేస్తే అంత మీకు స్ట్రెస్గా మారుతుంది, పిల్లోని కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది, మీ మధ్యలో ఎమోషనల్ గ్యాప్ కూడా ఎక్కువగా తీసుకొస్తుంది. అల్టిమేట్ పాయింట్స్ ఇవి. వాడి స్ట్రెంగ్త్ను చూడకుండా, వీక్నెస్ని చూడకుండా, మంచి స్కూల్ అనో మంచి కాలేజ్ అనో ఎంత పే చేసైనా, నిజం ఇవాళ రేపు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు పేరెంట్ అంటే, పిల్లవాడు నాలాగా ఉండకూడదు అని కష్టపడి ఎంత కష్టమైనా సరే శక్తికి మించినంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు స్టడీస్లో. హెల్త్కి ఒక 60% అయితే 80% నాకు తెలిసి స్టడీస్కే వెళ్తుంది. 2-3 పిల్లలు ఉన్నారంటే అంతే సంగతులు. ఫైనాన్షియల్ వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేసేటప్పుడు ముందు ఫస్ట్ ఫీజెస్ తీసి పెడతారు. ఎస్, ఫస్ట్ అది అయిన తర్వాతనే ఇక మనం మిగతా ఉంటే ఉన్నాయి లేకపోతే లేదా అన్నట్టు. ఫస్ట్ స్టడీసే. మిడిల్ క్లాస్ తీసుకోండి, ఫస్ట్ స్టడీసే. నా లక్కీ థింగ్ ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ఎదుటి వాళ్ళకు స్టడీస్ మీదనే ఇవ్వాలి, కొన్ని స్టడీస్ మీద కాంట్రిబ్యూట్ చేయాలన్న అవేర్నెస్ చాలామందికి పెరిగింది. లక్కీ థింగ్. సో వండర్ఫుల్ రాకేష్ గారు, రియల్లీ ఈ డిఎంఐటి టెస్ట్ ఎంత ఇంపార్టెంటో దీని విషయాలు చాలా బాగా అర్థం చేయించారు. మీ దగ్గర ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫైనల్గా మీ మెసేజ్. సో ఫైనల్గా మనకి ఏదైతే ఈ టెస్ట్ గురించి మాట్లాడుతున్నామో ఇట్స్ ప్యూర్ సైన్స్ అండి ఇది. రెండవది, ఇది ఆల్రెడీ మన భారతదేశంలో ఇంక్లూడెడ్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనకి పాండవులు, కౌరవులు తీసుకుంటే వాళ్ళ గురువు వాళ్ళ యొక్క స్వాట్ అనాలిసిస్ చేశాడు అని చెప్తాను నేను. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి తెలుసుకొని ఎవరి స్ట్రెంగ్త్ ప్రకారంగా, ఇప్పుడు అర్జునికి ఎందుకు మరి ధనుర్విద్య నేర్పించాడంటే అతని స్ట్రెంగ్త్ అది. ఓకే, భీముడికి గద. ఇట్లా ఎవరెవరు, ధర్మరాజు అతని యొక్క మాట తీరు, అతని యొక్క న్యాయబద్ధం చూసి అతనికి అది అంటే వాళ్ళ స్వాట్ అనాలిసిస్ చేసిన తర్వాతనే విద్య నేర్పించాడు. పేరెంట్స్, టీచర్స్ కూడా పిల్లల యొక్క స్వాట్ అనాలిసిస్ చేయండి, వాళ్ళని తెలుసుకోండి. ఇది వాళ్ళ మాన్యువల్. ఇది ఒక ఫోన్ కొంటే, ఒక కంప్యూటర్ కొంటే ఎట్లయితే మాన్యువల్ వస్తుందో, ఇది వాళ్ళ మాన్యువల్, వాళ్ళ బ్రెయిన్ మాన్యువల్. ఇది చేసుకోగలిగితే ముందే మనం వాటిని అర్థం చేసుకొని వాళ్ళ ప్రకారంగా, వాళ్ళ టాలెంట్స్ ప్రకారంగా, వాళ్ళ స్ట్రెంగ్త్ ప్రకారంగా మనం వాళ్ళని సక్సెస్ వైపు డ్రైవ్ చేయొచ్చు. సూపర్. ఇది అందుబాటులోనే ఉంటుందా అందరికీ? ఇది అందుబాటులో సార్. మన స్టడీస్తో పోల్చుకుంటే ఇది నథింగ్ చెప్పాలి. ఇది 100% ట్రూ. అందుబాటు అనే పదం వాడకూడదు నిజానికి. ఎందుకంటే అందుబాటులో లేకపోయినా శక్తికి మించి స్టడీస్ కోసం పెడుతున్న ఈ కాలంలో అది ఎంత అందుబాటు కాదు, ఏదైనా సరే అది నా ప్రకారంగా మాత్రం తీసుకోవాల్సిందే. అది పిల్లలకే కాదు అందరూ కూడా తీసుకోవడం ఉత్తమం అనే దాన్ని అర్థమైంది. సో అద్భుతమైన విషయాలు అందించారు డాక్టర్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మై డియర్ టీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మై డియర్ పేరెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. మనం పిల్లల కోసం ఎంత ఆఫీసుల్లో కానీ, నచ్చని జాబ్స్లో కానీ,
ఎంత స్ట్రగుల్ అవుతున్నాం. మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మనల్ని వార్న్ చేస్తున్నా సరే మా వాడి గురించి మా అమ్మాయి గురించి నాకు తెలుసు అని మన పిల్లలకి ఎంత సపోర్ట్గా నిలబడుతున్నాం, డబ్బు విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాం. కాబట్టి డాక్టర్ రాకేష్ లాంటి వాళ్ళు ఎంతో అద్భుతంగా ఇది ముందు తెలియజేయడం వల్ల ఇప్పుడు టీవీలో చూసేటివన్నీ జరిగిన తర్వాత చూస్తున్నాం మిత్రులారా. అది కనబడేది ఒక్కటో రెండో. మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది బ్రెయిన్స్ ఉన్నాయి, మరి అన్ని బ్రెయిన్స్లో జరుగుతుంది కదా. కాబట్టి ఒక జబ్బు వచ్చిన తర్వాత కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు నేటి తరం మనం పేరెంట్స్ అందరం కూడా టీచర్స్ అందరం కూడా మన పిల్లల్ని అబ్జర్వ్ చేసి డాక్టర్ రాకేష్ లాంటి కౌన్సిలర్స్, ఎంతోమంది కౌన్సిలర్స్ ఉన్నారు, వారిని మనం అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గరికి మనం పంపిస్తే అండ్ తల్లిదండ్రులకు విన్నపం డాక్టర్ అంటే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం, కౌన్సిలింగ్ ఇప్పించడం అంటే ఏదో మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మిత్రులారా. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే లేని ప్రాబ్లం సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఏంటి? బాడీ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డిఫరెంట్ పార్ట్స్కి. మరి ఈ డిఫరెంట్ పార్ట్స్ అన్నీ ఈ బ్రెయిన్ మీదనే కదా, బ్రెయిన్ వల్లే కదా నడుస్తుంది మిత్రులారా. ఒకసారి ఆలోచిద్దాం. ఇదొక్క టెస్ట్ చేస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి అనేదే మనకు అర్థమైంది. ఎందుకు ఇంత చెప్తున్నామంటే జరిగిన తర్వాత మనం ఏం చేసినా ఉపయోగం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి జరిగిన విషయాలు ఏం చేస్తాం, ఎవరిని నిందిస్తాం? కాబట్టి భారతదేశంలో పుట్టిన మనం అందరం ఎన్నో ఇప్పుడు రామాయణం మహాభారతం గురించి చెప్పారు. వాళ్ళ గురువులు అప్పటి నుంచి తీసుకొచ్చిన పరంపర జీన్స్ మనందరిలో ఉన్నాయి. వాటన్నిటిని బ్రింగ్ బ్యాక్ తీసుకురావాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మనం తీసుకొచ్చాం మిత్రులారా. మనందరం యువత గురించి, విద్యార్థుల గురించి, ప్రతి ఒక్కరం, ప్రతి ఎన్జిఓ కూడా విద్యార్థుల గురించి, యువత గురించి, వారి యొక్క ఎమోషనల్ బిల్డింగ్ మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటూ, దానికి మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎవరైనా స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూషన్ లేదా ఎన్జిఓస్ ఏ విలేజ్లోనైనా సరే మీరు మాకు ఒక కాల్ ద్వారా చెప్పండి. నాతో పాటు డాక్టర్ రాకేష్ మేము వచ్చి పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర టీమ్ ఆఫ్ ట్రైనర్స్ ఉన్నారు, టీమ్ ఆఫ్ స్పిరిచువల్ కౌన్సిలర్స్ ఉన్నారు. మేమందరం మీకోసమే ఉన్నాం. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక కాల్ దూరంలోనే ఉన్నాం. కాల్ చేసి చెప్పండి, వీఆర్ విత్ యూ. రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.